కొంతమంది సాంఘిక వ్యతిరేక శక్తులు అంటే స్మగ్లింగ్కి జైలు పోయించిన వాళ్ళు, నిరుపేదల్ని బెదిరించి ఆస్తులు రాయించుకున్న వాళ్ళు, ప్రభుత్వ భూములు ఆక్రమించేసిన వాళ్ళు, దేవాలయ భూములు ఆక్రమించేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంత పెద్ద పెద్ద ఆస్తులపైన కన్నేసినారు. ఆ కన్నులో కొంత అమాయకుల దగ్గర ఒక డాక్యుమెంట్ రాసుకొని దాన్ని చూపెట్టుకొని ఈరోజు ఒక పెద్ద ఆస్తి పైన తీసుకొని వచ్చి సుమారు 100 మందిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చి, నేను స్థానికంగా ఉన్నాను, నా పేరు సయ్యద్ ఇక్బాల్ అని, భారత్ టాకీస్ ఓనర్, నేను చుట్టుపక్కల ఉంటాను, నాకు షాప్ ఉంటా ఉంది. ఈరోజు సుమారు ఒక 50 లక్షల రూపాయల ఆస్తి కృష్ణప్ప కుమారుడు పేరు నాగా అనేవాడు, వాళ్ళ తమ్ముడు మంజు అనేవాడు, హరికుమార్ అనేవాడు, వాళ్ళు కూడా సుమారు నన్ను కొట్టిన వాళ్ళు 20 మంది, సపోర్ట్ ఒక 100 మంది ఉంటారు. రకరకాల డబ్బిచ్చి టాపిక్ తీసుకొచ్చేసి అందరూ నా పైన ఈరోజు చంపే ప్రయత్నం చేస్తే, మిత్రులారా, మేము ముస్లిం ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి రావడం జరిగింది. నా పేరు సయ్యద్ నూర్, నేను తిరుపతి జిల్లా మరియు ముస్లిం ఐక్య వేదిక జాయింట్ సెక్రటరీ. అదేవిధంగా షేక్ ఫయాజ్ భాయ్ గారు మదనపల్లి అన్నమయ్య జిల్లా సలహాదారులు. అదేవిధంగా పక్కన మన నజీర్ భాయ్ ఉన్నారు, ఈయన కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్నమయ్య జిల్లా. ముఖ్యంగా ఈరోజు వీకౌట్ ఎందుకు రావడం జరిగిందంటే, మడమ తిప్పము ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోమని చెబుతున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అయ్యా సీఎం గారు, మీరు ఆ రోజు ఎన్నికలు ఏమన్నారు? మైనార్టీలకు మేము అండగా ఉంటామన్నారు. చూడండి, మన ఇక్బాల్ భాయ్ గారి వయసు ఎంత ఉంది? ఆయన ఒక 75 సంవత్సరాలు. కనీసము ఆయన వయసులో సగం వయసు కూడా మాకుండదు. సీఎం గారు, మీకు కూడా అంత ఇది ఉండదు, అంత కనీసం తెలివి కూడా మీకు ఉండదు. కానీ ఈరోజు ఒక ప్రాపర్టీ విషయంగా ఏమన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఒక ప్రజాప్రతినిధులు చట్టాలు మీ చేతిలో తీసుకోవడానికి మీకు ఎవరిచ్చారండి? రైట్స్ ఎవరిచ్చారు? ఈరోజు ముస్లిం మైనార్టీలను రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళని తొక్కుతారు, రాజకీయంగా వెదగనీయరు. కమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా ప్రాపర్టీలపైన ఇష్యూలపైన రేస్ చేసే వాళ్ళపైన కేసులు వేయడము. అదేవిధంగా ముస్లిం మైనార్టీ, మనము ఇదే నియోజకవర్గంలో పల్లంనేరులో మన ఒక సిస్టరు మిస్బా విషయం చూసుకోండి. ఒక రాజకీయ నాయకుడు ఒక పాపని ఫస్ట్ ర్యాంక్ తీసుకొని రావాలని చెప్పి ఆ పాపను భయం ప్రాంతాలకి గురి చేసి ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారు. అదేవిధంగా మనం నంద్యాలలో చూసుకోండి, అబ్దుల్ సలాం భాయ్ ఒక చిన్న బంగారు కొట్టులో పనిచేసుకునే అతని పైన ఒక దొంగతనం కేసు పెట్టి బనాయించి ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, మేము ముస్లిం ఐక్య దగ్గర నుంచి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక విషయం చెప్తానని గుర్తుంచుకోండి మిత్రులారా, అదేవిధంగా రాజకీయ నాయకులారా. మాకు పార్టీలు వేరు కావచ్చు, మా జమాతులు వేరు కావచ్చు, మా వర్గాలు వేరు కావచ్చు, మా యొక్క ఖాందాన్లు వేరు కావచ్చు, కానీ ముస్లింలపైన దాడి చేస్తే మటుకు ఎవరిని ఉపేక్షించేది ఉండదు ఇన్షాల్లా. అదేవిధంగా మా సమస్యలపైన మేము ఏమైనా గల్లమెత్తినప్పుడు ఎందుకండి మీకు బాధ? ఏం చెప్పారు? ఏదైనా ఒకవేళ ఆ కేసుకు ప్రాపర్టీకి సంబంధించిన కేసు ఏదైనా ఉంటే అది కోర్టులో చూసుకోవాలి తప్ప, ఒక 75 సంవత్సరాల వయసు కలిగిన ఒక మంచి పేరు కలిగిన ఒక వ్యాపారవేత్తగా, ఒక సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకున్న ఒక పెద్ద ఆయన పైన, అది కూడా నమాజు టైంలో తీసుకొని పోయి, ఎవరు లేని టైంలో తీసుకొని పోయి ఆయన బలవంతంగా కొట్టడం, ఇది ఎంతవరకు సబబని ఈ ముస్లిం ఐక్యవేదిక ద్వారా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క సేవ చేయాలండి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా కావండి, ఇప్పుడు దాడి చేసిన ఆయన కానివ్వండి, ఇంకా ఎవరైనా కావండి, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎక్కడైతే మన ప్రదేశాలు వాతావరణము ఏదైనా సమస్య వచ్చినో ఇరువురిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప, ఈ విధంగా దొంగ వైఖరితో ఒకరే ఉండేటప్పుడు ఆయన దాడి చేయడము ఇది చాలా వరకు మంచి పద్ధతి కాదు. దయచేసి దీనిపైన ముస్లిం ఐక్య వేదిక ఎక్కడి వరకైనా నిలబడడానికి సిద్ధంగా ఉంటుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అదే సోషల్ మీడియా ద్వారా పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇదే పల్లంనేరు నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులు కొంతమంది మాకు వీడియో పెట్టడం జరిగింది. మేము నిన్న రావాలనుకున్నాము, అన్నగారు హాస్పిటల్లో నాకు తెలిసింది, అందుకే నేను ఈరోజు వచ్చాము. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వీకోట వాసులందరికీ ముస్లిం ఐక్య వేదిక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.
రాష్ట్ర నాయకులకు, నా ప్రాణ సమానమైన నా గ్రామస్తులకు, నా సోదరులకి, నా కుటుంబ సభ్యుల లాంటి చింతనాలు, నా ఆవేదన మేము వినడానికి ఈరోజు మీరు రావడం ఇప్పుడు ఒక చిన్న మాట గుర్తుకొస్తూ ఉంది. కలమే మరణిస్తే దేశమే మరణిస్తుంది అన్నాడు మహానాయకుడు. మీ కలం మరణిస్తే దేశంలో ఇంక మా ఆవేదన వినేవాళ్ళు ఎవరూ లేరు. మీరు రావడము నన్ను కాదు, నా ఆస్తిని కాదు, నా సమాజాన్ని, నా గ్రామాన్ని, రాష్ట్రాన్ని కాపాడడానికి మీరు వచ్చినారని చెప్పి నేను అందరూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండవది, ఏదైనా కష్టం వస్తే మేము పోలీస్ స్టేషన్ పోతామంటాము. పోలీస్ స్టేషన్లోనే మాకు నిర్లక్ష్యము, మాకు దౌర్జన్యం జరిగితే ఇంకేం చేసుకోండి. ఏ నిరుపేదైనా నా కష్టం వస్తే అయ్యా నేను పోలీస్ స్టేషన్ పోతానంటాడు, అయ్యా నేను కోర్టుకు పోతానంటాడు. ఆ రెండు ఎప్పుడైతే నిశ్శబ్దంగా శిక్షిస్తున్నాయో మమ్మల్ని, ఇంకా మీరే దిక్కని చెప్పి మేము చెప్తున్నాను. ఇప్పుడే కాదు, మీ జీవితం అంతా ఇటువంటి త్యాగం చేసి అందరినీ ఆదుకోండి. బీద బలహీన వర్గాలను ఆనుకోవడానికి మీ తప్పితే ఇంకొకరు లేరని మీ ముందర చెప్తున్నాను. నేను మీడియాను పొగడడం కాదు, నా వెనుకుంట నా సమాజానికి తెలియజేస్తున్నాను. మీ కష్టాలు ఎవరైనా వినకపోతే మీరు మీడియాను ఆశ్రయించండి. మీడియా అనేది దైవ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీకు న్యాయం చేస్తున్న విశ్వసించండి అని చెప్పి మీ అందరి ముందర నేను చెప్తున్నాను. ఈ విషయంలో ఎక్కువగా నేను చాలా చెప్పదలుచుకోలేదు. పిఎన్ నాగరాజ్, నీ ఆత్మసాక్షిగా చెప్పు. నువ్వు మీ తండ్రి గారు 83లో ఈ ఊర్లో చేసిన మారణకాండ, ఈ ఊర్లో చేసిన విధ్వంసము ఇంకా పోలీస్ రికార్డులోనే ఉంది. మీ నాన్నగారిపై ఈ గ్రామానికి చేసిన ద్రోహము 3 నెలలు 144లో వీకోట్లో పెట్టాడు. 83లో 20 రోజులు కర్ఫ్యూలో పెట్టించారు. విధ్వంసం చేసేసాడు మీ నాయన ఈ ఊర్లో. ఈరోజు నీ పైన ఏమైనా మేము అడుగుతున్నామా? సేమ్ అదే విధంగా నువ్వు ఈరోజు ఏదో అధికారం ఉందని చెప్పావు. నీ గురించి చెప్తున్నాను పిఎన్ నాగరాజ్, బాగా విను. నువ్వు స్నేహితుడు నటించావు. నువ్వు ఇన్నాళ్ళు నాకు స్నేహితుడుగా నటించి నన్ను చంపాలనే ప్రయత్నం చేశావు. నువ్వు జైలు నుంచి వచ్చావు, త్వరపాటి జైలు నుంచి. నువ్వు ఒక అసాంఘిక లీడర్. నువ్వు నిత్యావసర వస్తువుల్లో కేసులు తగులుకొని 1.5 సంవత్సరం నువ్వు త్వరపాటి జైల్లో ఉన్నావు. నిన్ను జైల్లో చూడడానికి కూడా నేను వచ్చాను నీపై సానుభూతితో. నువ్వు చేసినంత దుర్మార్గమైన మన ఊరి మనిషి అని చెప్పి జైలు నుంచి వచ్చిన తర్వాత నీ ఇంటికి ఫస్ట్ నేనే వచ్చాను. నువ్వు ఇవన్నీ వదిలేసి ప్రజాసేవలో నాగరాజు అని గుర్తుందా? మీ తల్లిగారి ఎదుట నువ్వు ప్రమాణం చేయగలవా? నేనే నీ ఇంటికి వచ్చి అడిగాను, నీ అవన్నీ వదిలేయి, మీ తల్లి మీద ప్రమాణం చేసి వచ్చేయని. నీవు మీ తల్లి ఆ రోజు ఏమన్నారు, ఈ కేసుని పక్కన పెట్టేయి, నీకేం కావాలో రాసుకున్నాను, మా ఇంటికి దేవుడు అన్నారు. అవునా కాదా? ఏ గుడిపైన నీకు నమ్మకం ఉంది? మసీదులోనా, ఆంజనేయ స్వామి దేవస్థానంలోనా, ఈశ్వరుని దేవస్థానంలో నీవు నిష్పక్షపాతంగా మనస్సాక్షిగా నువ్వు ప్రమాణం చేయగలవా? మిస్టర్ నాగరాజ్, నీ తమ్ముడు నా కన్ను ముందర పుట్టినవాడు. నన్ను ఈ విధంగా తలపైన పైపుతో కొట్టినాడు. నా వయసుకి నేను నా మతి లేకుండా కింద పడిపోయినా, కళ్ళు తిరిగి కింద పడిపోతే కూడా నువ్వు మళ్ళీ వాడిని చంపై పెట్టద్దని చెప్పి ఎగిరిగి తన్నావు. నాకు తెలియదు. 1000 మంది ఆ ఫోటోలని తీసినారు. అవన్నీ చూస్తే నాకు అడుగు కాలుతాను, నాకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పి. చేసిన పద్ధతి మంచిదా? సూటిగా అడుగుతున్నాను నేను. నీకు అమ్మిన వాళ్ళు ఎవరు? ఒకటి రఫీఖన్ సోదరుడు, ఒకటి అక్బర్ అక్రమన్ సోదరుడు. ఎస్, వాళ్ళిద్దరిని పెంచుకోరా. ప్రమాణం చేసి చెప్పిన మసీదులో వాడు ముస్లిం అయితే రంజాన్ మాసంలో హైకోర్టులో ఆ ప్రాపర్టీ గురించి స్టే ఆర్డర్ ఉందా లేదా? మీకు పూర్తిగా జడ్జిమెంట్ హైకోర్టులో వచ్చిందా? ఫైనల్ అయిందా? మీకు భాగ పరిష్కారం అయిందా? కేసు వేసింది మీరే, మాకు భాగ పరిష్కారం చేయండి అని. జాయింట్ ప్రాపర్టీని మీరే వేశారు. హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టు ఇంత స్టే పెట్టుకొని ద్రోహం చేయాలనే ఉద్దేశంతో మీరు కోర్టు ధిక్కారం చేసి వాడికి విక్రయిస్తారు. దానివల్ల కదా ఇంత నాకు ప్రమాదం వచ్చింది. అది నిజమే అయితే ఈరోజు మీరు ప్రమాణం చేయగలరా? రండి, మీడియా ముందుకు రండి, గ్రామ పెద్దలను చేర్చుకోండి, ఏ మసీదులోనో రండి, ఏ గుడికైనా రండి. నిజంగా అది మీ స్వాధీనమైంది ఆ కోర్టు ద్వారా. ఇంతవరకు హైకోర్టులోనే మీకు భాగం లేకపోతే ఇంకోటి నా హక్కు అని చెప్పి ఆ ఫేక్ పత్రాలు ఎత్తుకొచ్చి నాపై యుద్ధం ప్రకటిస్తే నాన్ని చంపాలని, అన్ననే చంపాలని చూస్తారా తమ్ముడు? మీరు ఎట్లా నమ్మేది రేపు మిమ్మల్ని? ఈ సమాజం మిమ్మల్ని క్షమిస్తుందా? వానికి ఎందుకు భయపడతారు మీరు? వానికి ఎందుకు భయపడతారు మీరు? నిజంగా అయితే కొన్ని చట్ట ప్రకారమైన వచ్చారా? ఇంజక్షన్ వచ్చింది మీకు. ఫైనల్ డిగ్రీ హైకోర్టులో అయిందా? ఫైనల్ డిగ్రీ హైకోర్టులో అయిందా?
నువ్వు చట్టాన్ని కొనగలవు, పోలీస్ స్టేషన్ కొనగలవు, ధర్మాన్ని కొనలేవు నువ్వు. ఆ ధర్మమే నన్ను కాపాడుతుంటే విశ్వసించేవాడు నేను. నిజంగా నీకు వచ్చింటే నువ్వు మళ్ళీ కోర్టుకు పోయి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకో. చట్ట ప్రకారం నాకు ఇంజక్షన్ ఆర్డర్ నీ చేతికి నా చేతికి వస్తే 30 రోజులు నాకు అనుమతిస్తుంది కోర్టు. అంతలోపు నువ్వు ఏ యాక్షన్ తీసుకోకూడదు. ఆ 30 రోజులు నాకు ఇచ్చావా? చట్టం నీకు తెలుసు కదా. నేను చదువుకునేది 10వ క్లాసు, నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు, చదువుకున్నవాడు నువ్వు. ఈరోజు అబద్ధాలు చెప్తావా మీడియా ముందు కూర్చొని? నువ్వు అసలు రాజకీయంలో వచ్చింది దేనికి? నీ ఇసుక వ్యాపారం ప్రజలకు తెలియదా? వచ్చి గుళ్ళో ప్రమాణం చేస్తావా? నువ్వు చేసే బ్లాక్ మార్కెటింగ్ తెలియదా? నువ్వు చేసే దౌర్జన్యాలు తెలియదా? కష్టపడి మేము రైతు బిడ్డలు, వ్యాపారస్తులు, 200 సంవత్సరాలు మా చరిత్ర ఈ ఊరిలో. నువ్వున్నా ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చినావు ఇక్కడ. నీ వ్యాపారం ఏమి, నీ సంపాదన ఏ రూట్లో చేస్తున్నావు నువ్వు? ఆ డబ్బు తెచ్చి మమ్మల్ని, ఈ దళిత వర్గాల్ని, అణచివేయబడిన మా వర్గాల్ని అణగదొక్కాలని చూస్తావా? ఎన్ని ఫ్యామిలీలు కూలగొట్టేశారు మీరు. ఉదాహరణతో కూడా కోర్టుకు వస్తుంది. ఇప్పుడు బాక్స్ ఎక్కుతావు నువ్వు, త్వరలో ఎక్కుతావు. బాక్స్ ఎక్కి నువ్వు చెప్తావు అప్పీల్ టైం ఇచ్చావా? నీకు అమ్మినారు కదా, వాళ్ళని పిలుచుకొని ఎందుకు స్పాట్కు రాలేదు? అసలు ఆ స్థలమేనా వాళ్ళది? ఎంఆర్ఓ గారు వచ్చారా? నువ్వు ధ్వంసం చేసిన అంగళ్ళు సుమారు ₹1 కోటి అంగళ్ళు. జేసీబీలు తెచ్చి 10 గంటల రాత్రి పెట్టి ట్రాక్టర్లో కుక్కలు లాగినట్టు లాగిపోయినావు. మొత్తం వీడియోలో ఉంది. నీ కళ్ళు లేవా? 1000 మంది తీశారే ఫోటోలు. ఒకసారి కూర్చొని నీ ఇంట్లో చూసుకో. నీ అమ్మని కూర్చోబెట్టుకో, నీ భార్య బిడ్డలు కూర్చోబెట్టుకో. వాళ్ళని అడుగు, నీ భార్య బిడ్డలు మీ అమ్మే చెప్తా నిజము. నువ్వు చేసింది మంచి పని. నా ప్రాపర్టీని ₹1 కోటి ప్రాపర్టీని నువ్వు ట్రాక్టర్లు జేసీబీలు తెచ్చి, అది గ్రామ పంచాయతీ జేసీబీలు తెచ్చి నీ సొంతానికి వాడుకొని దౌర్జన్యం చేస్తావా? అసలు నన్ను ఇట్లా కొట్టడానికి నీకు మనసు ఎక్కువైంది. నేను నీకు యుద్ధం ప్రకటించానా? నన్ను ఒక్కడిని కొట్టడానికి 200 మంది కావాలనా? నా కన్న బిడ్డను కన్న బిడ్డను, నా కొడుకుని నా ముందర 100 మంది చేత కొట్టించావు. ప్రజలు కాపాడేశారు నా బిడ్డని. ఫోటోలన్నీ ఉన్నాయి. నీకు బిడ్డలు లేరా? రేపు నీకు జరిగితే నీ మనసు ఏమనిపిస్తుంది నీకు? అసలు ఆ చోటు నీదేనా? ఆ సర్వే నెంబర్ అదేనా? లొకేట్ చేసావా? అమ్మిన వాళ్ళు వచ్చారు అక్కడికి. ఈరోజు కూడా సరే, జమాత్లో కూర్చోండి. మిస్టర్ రఫీక్, మిస్టర్ అక్బర్ అక్రమ్, మిస్టర్ నాగరాజ్, నీ సోదరులతో కూడా కూర్చోండి. గ్రామస్తులను చేరుస్తాము. 100 గ్రామాల పెద్ద మనుషులు నేను చేరుస్తాను. అంతమందిలో కూర్చొని తీర్మానం చేస్తాను. ఇది న్యాయమా, ధర్మమా, చట్టమా? అసలు నువ్వు చట్ట ప్రకారం వచ్చావా? నువ్వు ధర్మ ప్రకారం వచ్చావా? నువ్వు న్యాయం ప్రకారం వచ్చావా? నువ్వు అన్న మాటలు ఇప్పుడు కూడా చెవుల్లో గుంగునంటావు. ఆ రోజు రాత్రి ఈ నా కొడుకును నేను చంపేస్తే సినిమా థియేటర్ కూడా నాకు అయిపోతుంది, వీడిని చంపేయండి అంటాడు నీ తమ్ముడు. ఆస్తులు కావాలంటే చెప్పు, ఈరోజు ఇచ్చేస్తాం. ఇంకొక మాట చెప్తున్నా నేను, మమ్మల్ని భయభ్రాంతులు చేసినావు. నా వెనక కూర్చున్నటువంటి నా సోదరులతో ఏం తెలిసినా మేము త్వరలో 2-3 రోజులు గ్రామాన్ని వదిలేస్తున్నాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లేదు. మా షాపులన్నీ మూసేస్తున్నాం, మేము మా ఇండ్లు మూసేస్తున్నాం. నాకు నా బిడ్డలు, నా కుటుంబం అయితే చాలా ఆస్తి మేము వెళ్ళిపోతున్నాం. నువ్వు ఒకడే ఏలుకో ఈ ఊరిని. మొత్తం ఆస్తి మేము పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నాం. అంగళ్ళు బీగాలేస్తున్నాం. మేము పత్రికాముఖంగా చెప్తున్నాను, మా షాపులు మూసేస్తాం, అంగళ్ళు మూసేస్తాం, థియేటర్ మూసేస్తాం. మాకు ఈ ఊరే వద్దు, ఇక్కడ రక్షణ లేదు. నేను పోయి సిఐ గారిని, అయ్యా నా బిడ్డను కొడుతున్నారు, నన్ను నేను చేసినాను అడిగితే, నీ కర్మను అనుభవించు, నేను కాపాడేదానికి మేము ఉండేది కాదు, మా డ్యూటీ వేరే ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ చెప్పినాడు. అది కూడా మా దగ్గర వీడియో ఉంది. ఇంకొక మాట చెప్పడానికి నేనే సిగ్గుపడుతున్నాను. నాకంటే నా బిడ్డ వయసు అయిన ఎస్ఐ తాగేసి నన్ను కొట్టే ప్రయత్నం చేసినాడు. నేను హాస్పిటల్లో కుట్లు కుట్టించుకుంటా ఉంటే నా పైన దౌర్జన్యం చేస్తాడు ఎస్ఐ తాగేసి వచ్చి. అయ్యా ఎస్ఐ గారు, మీకు ధర్మమేనా? అధికార పార్టీకి భయపడినారా? ఇంకేదో అని చెప్పి నేను అనలేను. నా దగ్గర మీ దాన్ని నిరూపించడానికి నా దగ్గర ఏం లేదు. కాబట్టి నేను కళ్ళు ఎదురుగా నేను చూసి చెప్తున్నాను. మీకు తండ్రి వయసు నాకు. అయ్యా ఎస్ఐ గారు, మీ తండ్రి వయసు నాకు. నన్ను మీరు తాగేసి నన్ను మెడపడి తోస్తారు. ఆ రోజు అంతమంది సంవత్సరం 200 మంది ఉన్నారు హాస్పిటల్ దగ్గర. ఎంత అవమానం! అసలు ఎవడరా నువ్వు అంటావు నన్ను, అరే అంటావు నన్ను. యూనిఫామ్ ఉండొచ్చు, కానీ మానవత్వం వద్దా? కనీసము అక్కడ జరుగుతూ ఉంటే, ఎక్కడ ధ్వంసం జరుగుతూ ఉంటే అక్కడే మీ పోలీస్ వ్యాన్లు ఉన్నాయి, అక్కడే నువ్వు ఉన్నావు, వీడియోల్లో ఉన్నావు.
కంటి ఎదురుగా జరుగుతూ ఉంటే అంటే ప్రొడక్షన్ ఇచ్చి నువ్వే చేయించావనుకున్నా నేను ఎట్లా ఈ ఊర్లో నా భార్య బిడ్డల్ని నా వంశాన్ని పెట్టుకుని నేను బతికేది? ఈ ఊర్లో ఇంకో మాట చెప్తాను, నాది 70 సంవత్సరాలు. నేను 67లోనే భారత సేవక సమాజ్లో ఒక అధ్యక్షుడు నేను జిల్లాకి. ఈరోజు ఈశ్వర్ నగర్ ఉంది, అక్కడ పోయి చూడు మిస్టర్ నాగరాజ్, 200 మందికి ఇండ్ల జాగాలు ఇప్పించినా మేము ఆ కాలంలో. నేను దానికి సెక్రటరీ, నేను అధ్యక్షుడు బసప్ప గారు. 200 మందికి ఇండ్లు ఇప్పించినా నేను. ఈరోజు కూడా పోయి చూడు ఈశ్వర్ నగర్లో ఇప్పుడు కూడా శిలాఫలకం ఉంది. అది నా చరిత్ర. ఈ ఊర్లో ఖబరస్థాన్ పైన మీ తండ్రి గారు దండయాత్ర చేయించినాడు. ఖబరస్థాన్లో దండయాత్ర, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు. దండయాత్ర చేసి కూసాలన్నీ తోసేసి ఖబరస్థాన్లో పోయి నీ మనుషులను వదిలేసి ధ్వంసం చేస్తూ ఉంటే ఆ రోజు నేను ఒకడే పోయి, ఈరోజు కూడా పోయి ఖబరస్థాన్ దగ్గర శిలాఫలకం పైన చంద్రబాబు నాయుడు గారి పేరుంది, నా పేరుంది. నీ పేరు లేదు. నీ పేరు ఏమైనా ఉంటే త్వరపాటి జైల్లో ఉంటుంది, కర్ణాటక జైల్లో ఉంది. అక్కడ లిస్టులో ఉన్నావు నువ్వు, రౌడీ లిస్టులో ఉంటివి. ఎవరితో చెప్పిన రౌడీ లిస్టు తీయించుకుంటేవి. మిస్టర్ నాగరాజ్, నీ పేరు అక్కడుంది, నా పేరు ఖబరస్థాన్లో ఉంది. నా పేరు బ్రహ్మపురం రోడ్డుకి, మసీదుకి, ఈద్గాకి రోడ్డు ఇప్పించిన చరిత్ర నాది. త్యాగం చేసిన వాడు నేను, దుర్మార్గం చేసేవాడు నువ్వు. అంటే మా లాంటి వాళ్ళు ఉండకూడదనా? ఈశ్వర్ నగర్ ఇప్పించింది కూడా నాది పాపమేనా? అక్కడ శిలాఫలకం పైన నా పేరు పాపమేనా? జిల్లా పరిషత్ మెంబర్గా 7 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను. నేను నాకెక్కడా చరిత్ర, ఒక్కరి చరిత్ర లేదే. నేను చెడ్డవాడిని కాదే. 5 పీరియడ్లు 25 సంవత్సరాలు ఈ జిల్లాకు మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఎక్కడైనా నా చెడ్డ పేరు. 29 కళ్యాణ మండపాలు కట్టించాను చేతులు పట్టుకొని సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారు. ఈ జిల్లాలో 29 కళ్యాణ మండపాలు అన్నీ ధ్వంసమైపోయినాయి అనుకోండి. నేను అటువంటి పని చేసినోడిని, నీలాంటి వాడు కాదు. నేను దొంగతనంగా, నేను స్మగ్లింగ్ కేసుల్లో లేను, నేను జైలుకి పోయినోడు కాదు, నేను తప్పుడు పని చేసినోడు కాదు, దండెత్తేవాడిని కాను. అన్నీ లేకపోతే నువ్వు నిన్న మొన్న మీ ఫ్యామిలీని పంపిస్తావా ముస్లిమ్స్తో అడుక్కోమని చెప్పి మేమేం చేయలేదు, కాపాడాను అంటే మళ్ళీ నీకే ఓట్లేసి మళ్ళీ అధికారం తీసుకొని ఇంకా మిగిలిన నన్ను చంపేసి మిగిలిన కూడా చంపేయాలని నీ ఉద్దేశము? ధర్మ కార్యాలు వచ్చాయి, న్యాయంగా వచ్చాయి. నీకు నిజంగా కావాలంటే గ్రామస్తులందరినీ చేర్చేయి, మసీదులో ఉన్న అందరినీ చేర్చేయి, ఎత్తుకురా నీ డాక్యుమెంట్లు, నేను పెడతాను నీ డాక్యుమెంట్. అసలు నేను నీకు అమ్మిన వాళ్ళకే హక్కు లేదు అక్కడ. నీకు అమ్మిన వాళ్ళదే అక్కడ హైకోర్టులో పెండింగ్ ఉంది. కర్మకాలి, అది ఎక్కడో నీ పొరపాటు వల్ల నీకు ఆ ఇంజక్షన్ వచ్చింది. అది కూడా వారం రోజుల్లో పోతుంది అప్పీల్లో. అప్పీలు పనికొచ్చేది ఒక్క పాయింట్ నీ దగ్గర ఉంటే నేను ఈ గ్రామం వదిలేస్తాను. నేను అప్పీలకు పోవాల్సిన పాయింట్ ఒకటి లేదు. ఏదో అక్కడ నీకు ఒక అవకాశంగా ఒకటి వచ్చిందే కానీ హక్కు నీకు రాలేదు. అసలు ఆ సర్వే నెంబర్ అదే ఎంఆర్ఓకి వచ్చినారు, అక్కడ ఆ చోటు చూపించినారా? కనీసం ఆ షాపుల్లో ఉండే నిరుపేదలకు ఒక మాట కనీసం వారం 10 రోజులు టైం ఇచ్చావా? ఆ శబ్దానికి భయపడి నా థియేటర్ ఏరియాలో సుమారు 500 కుటుంబాలు 2 రోజులు నిద్రపోలే. యుద్ధం జరిగిన శబ్దం అది. ఆ రేకులు బంకుల్ని కుక్కలు తీసుకొని పోయినావు, జేసీబీలతో లాక్కొని ట్రాక్టర్లు వేసుకొని పోయినావు. సుమారు 200 కుటుంబాలు నిద్రలేదు 2 రోజులు. పసిబిడ్డలు కూడా భయపడతా ఉన్నారు. ఏమి జరుగుతా ఉంది ఈ గ్రామంలో? ఈ గ్రామం పుట్టినప్పటి నుంచి లేదు. నువ్వు ఒక్కడ బతకడానికి ఇంతమందిని భయపెడతావా? ఇంతమందిని నువ్వు సర్వనాశనం చేయడం చూస్తావా? నువ్వు ఈరోజు సావుకారు, నువ్వు జన్మతో 200 సంవత్సరాల నుంచి మేము పెద్ద భూస్వాములు. 200 సంవత్సరాలుగా ఈ ఊర్లో మా వంశ పారంపర్యంగా మేము ఉన్నాము. ఎక్కడైనా మాది ఒకరి చరిత్ర. 83లో మమ్మల్ని అంతం చేయడం మీ తండ్రి గారు చూశారు. మాది సుమారు 500 కొబ్బరి చెట్లు కోపించేసినారు మీ నాయన. 250 గొర్రెలను ఎత్తుకుంటున్న షెడ్లో దూరి మా ఆస్తులు బావులంతా వంశెట్లంతా ధ్వంసం చేసినారు. ఇవి నేను చెప్పడం, ఎస్పీ గారు రావాలి, జిల్లా కలెక్టర్ గారు రావాలి, ఒక జడ్జి గారు రావాలి. ఇక్కడ సరైన న్యాయం అప్పుడే జరుగుతుంది ఈ గ్రామానికి. ఈ విషయంలో మీ చరిత్ర అంతా వాళ్ళు ఎత్తుకొని వస్తారు. జిల్లా కలెక్టర్ గారు రావాలి, ఎస్పీ గారు రావాలి, జడ్జి గారు రావాలి. ముగ్గురు వచ్చి అదే ప్రాంతంలో కూర్చోవాలి. అప్పుడు తెలుస్తుంది మీ భాగవతం. ఏది న్యాయము, ఇది నిజమా కాదా? అసలు ఆస్తి పైన వాళ్ళకే హక్కు లేనప్పుడు నీకెట్లు వచ్చింది? అమ్మిన వాళ్ళకే హక్కు లేదు, కొన్న వాళ్ళకి నీకెట్లు వస్తుంది? కేవలం ఇంజక్షన్ అంటే నీకు దొరికిపోయినట్టు. ఆ అడ్వకేటు యొక్క వాక్చాతుర్యమో ఆయన బలమో తెలియదు కానీ నీకు వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుందో ఇది? అప్పీలు పోకముందే చేసి స్థలంలో కూర్చొని కమిషనర్ని తెచ్చి ఇది నాదిని నిరూపించడానికి ఇంత ధ్వంసం చేయాలా నువ్వు? నీది నిరూపించుకోవడానికి అంత ధ్వంసం చేసి అప్పటికప్పుడే మన్ను తోలేయడం, అప్పటికప్పుడే చేసేయడం. అసలు ఎక్కడయ్యా పోయినా ఇది? ఆ 9-10 అంగళ్ళు, ఒక్కొక్క షాపు 5-6 లక్షలు విలువ, దాంట్లో ఉన్న సామాన్లు 10 లక్షలు విలువ. ఎక్కడ పోయినా అవి దాన్ని ఎక్కువ చెరువులో పారేస్తాం. ఎవరికి వాళ్ళు మనుషులు పెట్టి దానంతా యుద్ధం చేశావు. అవన్నీ ఎస్పీ గారు వస్తే
టోటల్ ఒక నెట్ టు నెట్ బోర్డ్ టు బోర్డ్ ఆ షాపును మొత్తం తెచ్చి వేయాల్సింది పోలీస్ స్టేషన్ దగ్గర. వచ్చేవరకు నేను నిద్రపోను. జిల్లా కలెక్టర్ గారు రావాలి, ఎస్పీ గారు రావాలి. ఆ లెవెల్లో ఇటువంటి సిఐ గారిని, ఎస్ఐ గారిని నేను వాళ్ళు సస్పెండ్ మేము చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా భార్యాబిడ్డలు ఉన్నారు, వాళ్ళని నాశనం చేయదు. కానీ ఈ ఊర్లో మాత్రం వాళ్ళు వద్దు. వాళ్ళని చూస్తే మా ప్రజలు అసహ్యించుకుంటున్నారు, చీ అంటున్నారు. పోలీస్ వ్యవస్థపైనే వాళ్లకు అసహ్యం పుట్టింది. దయచేసి అధికారులందరూ యోచన చేసి అటువంటి ఆఫీసర్లు పెట్టద్దండి.